నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. స్వచ్ఛందంగా ఉండే ఇంట్లో ఆడవాళ్ళు కూడా వచ్చి పోరాటం చేస్తున్నారంటే ఆయన కావాలి. ఆయన ఉంటేనే మేము ప్రశాంతంగా ఉండగలుగుతాం. నాక రత్నకుమార్ అండి. మేము ఇక్కడ మలేరియా హాస్పిటల్ దగ్గర ఉంటున్నాము. ఇక్కడ ఈ ఏరియాలో గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ బాగా ఎక్కువైపోయి అసలు మేము వాళ్ళ ఆగడాలు భరించలేకపోయాము. ఇట్లా సిఐ నాగరాజు గారు చర్య తీసుకొని ఆయన సొంత డబ్బులతో సీసీ కెమెరా పెట్టి బాగా రౌండ్స్కి వచ్చి వీళ్ళని బాగా గంజాయి బ్యాచ్ వాళ్ళని అరికట్టారండి. ఇప్పుడు మా ఏరియాలో అట్లాంటి పిల్లలు తిరగట్లేదండి. అందుకే ఆయనకు మద్దతుగా వచ్చి మాట్లాడుతున్నామండి. నా పేరు సుహాసిని. ఈరోజు అసలు మేము ఇళ్లలో నుంచి బయటకు రానోళ్ళు కూడా ఎందుకు వచ్చామంటే ఆయన్ని బట్టి మేము వచ్చాం. ఆ అరట అన్నది ఆయన ఇడిపించాలి. అది ఇప్పుడు అన్యాయంగా చేసిన చర్య తీసుకోవట్లేదని అంటున్నారు. చర్య తీసుకున్న ఆయన్ని అరెస్ట్ చేస్తానంటే మరి ఏ రకంగా జరిగితే చెప్పండి. తీసుకోకపోతే తీసుకోలేదని నిజాలమే చెప్తారు. ఇలా ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది. ఎక్కడ ఉన్నారు ఈ పోలీసులను అడుగుతారు కదా. మరి ఈ రోజు ఏమైందా జనం అని అడుగుతున్నాము. అదే మేము అనేది. ఆయన వచ్చిన ఆయన పరిపాలన బాగుంది. ఆడపిల్లలు తిరగడం దొంగతనం చేసిన కొడుకులే కానీ అందరూ కూడా ఇప్పటి వరకు మేము ఇంట్లో నుంచి ఏ రోజు కూడా బయటికి రాలేదు. ఈ రోజు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నామంటే సిఐ గారిని అరెస్ట్ చేస్తారన్నారు. అందుకని మేము బయటకు వచ్చి మాట్లాడుతున్నాం. అంతకుముందు మీరు ఇప్పుడు కనుక టాలీ చేసుకుంటే కనుక ఈ రోజు మేము సేఫ్గా ఇంట్లో ఉండగలుగుతున్నాం. ఎందుకంటే మీరు పాస్ట్లో కృష్ణలంక ఎట్లా ఉంది, ఇప్పుడు కృష్ణలంక మేము చెప్పడం కాదు, మీరు కనుక్కోండి ఎలా ఉంది ఏంటన్నది. ఈరోజు సేఫ్గా మేము ఇంట్లో పడుకుంటున్నాము, పిల్లలు సేఫ్గా ఉన్నారంటే అది కేవలం సిఐ గారి వల్లే. ఆయన 9 అయిందంటే ఏ ఒక్కళ్ళు మా ఇంటి ముందు మేమున్నా సరే ఒప్పుకోవట్లేదు అనమాట. అంత సేఫ్గా మమ్మల్ని మేము ఎప్పుడు కూడా సేఫ్ హ్యాండ్స్లో ఉన్నామని మేము ఫీల్ అవుతున్నాం. కానీ ఈ రోజున ఇలా జరగటం, ఇంత అన్యాయం చేయటం అది కరెక్ట్ కాదు. ఇది ఎంతవరకైనా మేము సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఎన్ని డేస్ అయినా మేము ఇలాగే పోరాటం చేస్తూ ఉంటాం ఆయన గురించి. సౌందర్య అండి. నేను ఇక్కడ మెడికల్ షాప్లో ఉంటున్నాను. చాలామంది పేరెంట్స్ వచ్చి ఇక్కడ గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ వల్ల మా పిల్లలు చాలా వరకు స్ట్రగుల్ అవుతున్నారండి. ఏం చేద్దాం అది ఇది అన్నాక సిఏ నాగరాజు గారు వచ్చిన తర్వాత మా ఏరియాలో చాలా వరకు గంజాయి బ్యాచ్ కానీ, బ్లేడ్ బ్యాచ్ కానీ చాలా వరకు నిర్మూలన అయింది. ఈ రోజున ప్రతి ఒక్క ఆడవాళ్ళు రోడ్డు మీద ఉన్నారంటే ఆయనే కారణం అండి. ప్రతిరోజు 9:30 టైంకి రౌండ్స్కి వచ్చి ఒక 4-5 ఉంటే ఏంటి ఇక్కడ మీకు పని చెప్పి ఆగి అడిగి వాళ్ళని ఇంటికి పంపించి చాలా చక్క పెట్టారండి. అసలు ఈ సొసైటీలో అలాంటి పర్సన్ ఉండాలండి. అలాంటి పర్సన్ని మనం వదులుకున్నామంటే రేపు పొద్దున మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు మనకి అసలు ప్రతి ఒక్కరు ఈ గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ భయపడవలసిందే. ఎందుకంటే ఒక్కొక్కరు అర్ధరాత్రి ఏ టైంకైనా రావచ్చు. వీళ్ళు చేసే దౌర్జన్యాలు చాలా దారుణంగా ఉంటాయి. అవి మేము చెప్పనవసరం లేదు, ప్రతి ఒక్కరికి బాగా తెలిసిందే. సో సిఏ నాగరాజుకి మద్దతుగా మేము అంతమంది వచ్చామండి. విజయవాడ ఇక్కడికి నాగరాజు గారు మన సిస్టమ్ వచ్చిన తర్వాత గంజాయి గాళ్ళు, డ్రగ్స్ గాళ్ళు, ఈ బ్లేడ్ బ్యాచ్ గాళ్ళు విజయవాడ నడిబొడ్డు బస్టాండ్ సెంటర్ అండి. ఇది రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి మొత్తం నడిబొడ్డు సెంటరు. ఎక్కడ ఎవడొస్తున్నాడో ఎవడెళ్తున్నాడో తెలియదు. ఏంటి ఏ టైంలో ఏ రోజున ఇంటికి వస్తారో ఏది ఏమవుతాయో తెలియదు. అలాంటిది ప్రతి సందుకం సీసీ కెమెరా పెట్టి ప్రతి ఒక్కరిని ఒక్కడున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా ఆయన ప్రతిదీ సీసీ కెమెరాలో చూసి ఎమ్మటే సీసీ కెమెరాలు చూస్తాం. వాళ్ళకి 3 ఉన్నారు, ఎందుకు వెళ్ళినారో వెళ్ళండి కానిస్టేబుల్ని పంపిస్తాం. ఇద్దరు కానీ ఆయన కెమెరాలో చూస్తూ ఉంటాడు. వాళ్ళు పంపించి వాళ్ళని తీసుకొచ్చేదాకా ఆయన చూస్తూనే ఉంటాడు. లేదు ఎందుకు ఉన్నారో అని అక్కడే అడుగుతాడు. ఫలానా ఓకే వాళ్ళు మంచోళ్ళు అయితే అక్కడి నుంచి పంపించే ఇంటికి, లేదంటావా తీసుకొచ్చేదాకా ఆయన చూస్తాడు. మళ్ళీ ఆయన మధ్యలో ఏదైనా రాజీ చేసుకుని పంపిస్తారా లేదా అని ఆయన వచ్చిన తర్వాత కూడా వాళ్ళు తీసుకొచ్చావా ఏదని ఆయన కెమెరాలో చూసుకొని ఆయన ఖండిస్తాడు. బాధ్యతగా చేస్తాడండి.